మరొకసారి పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. చేదమసలు చేతులెత్తి హుషారుగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం. కొంచెం ఏమింగ్ తగ్గించి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం, కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయము 10వ వాక్యం నుంచి కొన్ని మాటలను మనం చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదిని వేశాను. మరి ఒకడు ఆ పునాది మీద కట్టుచున్నాడు. ప్రతివాడు ఆ పునాది మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాదిని ఎవడును వేయలేడు. హల్లెలూయా. 13వ వాక్యం. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. హల్లెలూయా. చేతుల తుష్యారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. దైవజనుడైన పౌలు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, నా దేవుని సంఘ బిడ్డలారా, క్రీస్తు యేసు అను మన ఆరాధ దైవమైన నా ప్రభు పునాది అనబడుతున్న ఆయన మీద నేను సేవ చేస్తున్నాను, నేను సేవను కడుతున్నాను. మీరు మీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నారు. మన ఆత్మీయతకి యేసయ్యే మూలం. యేసయ్య అనే పునాది మీద మనం మన జీవితాలను కట్టుకుంటున్నాం, పనిచేస్తున్నాం. నేను సేవ చేస్తున్నాను. మీరు ఒక విశ్వాస జీవితంలో మీ ఆత్మీయతను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను మీరు కట్టుకుంటున్నారు. ఎందుకు అనంటే నూతన యెరూషలేము మహానగరముగా, ఒక కట్టబడిన సంఘముగా, దేవుని రాకడకు సిద్ధపడిన ఒక బలమైనటువంటి గుంపుగా కట్టే ఈ పనిలో ఎవరికి తోచినట్టుగా, ఎవరి సామర్థ్యం ప్రకారం వారు తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటంటే, వాని పనిని అగ్ని పరీక్షిస్తుందట. మన పనిని అగ్ని పరీక్షిస్తుందట. పరీక్షించబడము అంటే అర్థం ఏంటంటే, ఒక మీడియం బెంచ్, పరీక్షించబడము అంటే అర్థం ఏంటంటే, నీ పని ఎంతవరకు క్రమంగా ఉంది, నీ పని ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంది, నీ ఆత్మీయత ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంది, నేను చేస్తున్న సేవ ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంది. నా పనిని, నా సేవని, నీ ఆత్మీయతని, నీ భక్తిని ఆయన అగ్ని చేత పరిశోధిస్తాడట. పరిశోధించబడకుండా ఒక సేవ, ఒక దేవుని బిడ్డ మహిమ కలిగిన రాకడలో నిలబడలేడా? దేవుని వాక్యం అంటుంది, ఒకని పని అగ్ని చేత పరీక్షించబడ్డప్పుడు వాని పని ఆ పరీక్షలో కాలిపోవద్దు, వాని పని పాడైపోవద్దు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఆ పని ఫెయిల్ అయిపోవద్దు. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథం అంటది, ఒకని పని
కాలిపోకపోతే, ఆ పరీక్షలో నిలబడితే అతడికి బహుమానం దొరుకుతుంది. ఒకవేళ ఆ పరీక్షలో అతని పని, అతని ఆత్మీయత, భక్తి కాలిపోతే బహుమానం లేదు, ఏమి లేదు, నష్టం. నీ పనంత వ్యర్థం. నువ్వు చేసిన సేవ, నువ్వు ఇంతకాలం నువ్వు దేవునిలో ఎదిగి నువ్వు కష్టపడ్డ నీ ప్రయాసం, నిన్ను నీవు ఎంతో ప్రయాసంతో కట్టుకుంటున్న నీ ఆత్మీయత రేపు దేవుని ఎదుట పరిశోధించబడుతున్నప్పుడు అది నిలబడేటట్టుగా మనం పనిచేయాలి. హల్లెలూయా. మన పని ఎలా ఉండాలి అని అంటే దేవుని పరీక్షలో నిలబడేదై ఉండాలి. బాగా వినండి. అందరు చేస్తున్నారు పని, సేవ ప్రపంచంలో కోట్ల మంది చేస్తున్నారు. అనేక ప్రజలు దేవుణ్ణి నమ్మారు. మీలాంటి విశ్వాసులు కోట్ల మంది ఉన్నారు. నాలాంటి సేవకులు కోట్ల మంది సేవ చేస్తున్నారు. వారు పని చేస్తున్నారు, నేను పని చేస్తున్నాను. వారు విశ్వాసంలో ఉన్నారు, మీరు విశ్వాసంలో ఉన్నారు. కట్టుకుంటున్నాం, పని చేస్తున్నాం. అయితే రేపు నా పని, నీ పని రేపు పరీక్షలో నిలబడేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. పరిశోధించబడుతుంది. వాక్యం చెప్తుంది, అగ్ని చేత ఆయన ఒకని పనిని పరిశోధిస్తాడట, పరీక్షిస్తాడట. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో కొరింథీ సంఘానికి అద్భుతమైన వివరణ రాస్తుంటాడు. సంఘమా, మనం చేస్తున్న పని అగ్ని తాకిడిలో నిలబడేటట్టుగా పనిచేయాలి, నిలబడేటట్టుగా మన బ్రతకాలి. బాగా వినండి. తీర్పు తీర్చే అగ్ని ఉంది, పరీక్షించే అగ్ని ఉంది. దేవుడు రేపు నిత్యనాశనములో ఆరని అగ్నిగుండంలో దేవుని చిత్తానికి ఎరగక వ్యతిరేకంగా బ్రతికిన ప్రతి ఆత్మ ఆ అగ్నిగుండంలో పడుతుంది. అది తీర్పు తీర్చే అగ్ని. రెండు, ఈ భూమి మీదనే దేవుడు తన ప్రజలను, తన సేవకుణ్ణి, తన ఆత్మీయతను పరీక్షించే ఒక అగ్ని ఉంది. ఇది పరీక్షించే అగ్ని, పాతాళంలో వేసే అగ్ని కాదు. పరీక్షిస్తుంది. నీ పని పర్ఫెక్ట్గా ఉందా లేదా, నా సేవ పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు దేవుని వాక్యం మనం చాలా లోతుగా మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే అగ్ని చేత పరీక్షించబడినటువంటి సంఘముగా, సేవకులముగా మనం నిలబడితే ఆ పరీక్షలో నా పనంతా గనక నిలబడగలిగితే నాకు బహుమానం ఉంటుంది. హల్లెలూయా. చెప్దాం హుషారుగా, హల్లెలూయా. చవల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను. ఒక భిక్షం అడుక్కునే ఒక ఆవిడ చాలా రోజుల నుంచి భిక్షం అడిగి 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 చాలా డబ్బులు కూడబెట్టింది. ఆవిడకి ఇంట్లో బీరువాలు, అల్మార్లు ఏం ఉండవు గనక తక్క కిందన, మంచం కిందన పెట్టింది. సమస్య ఏంటంటే కొంతకాలానికి చూస్తే అవంతా పురుగు పట్టిపోయి, చెదలు పట్టిపోయాయి. లక్షల రూపాయల డబ్బు పురుగు పట్టింది. అంతా చెదలు బట్టి తినేశారు. ఆమె ఒక ఏడుపు కాదు, కారణం ఇంత కుప్ప, ఇంత సంచి ఉంది, కానీ చెదలు బట్టి ఏ నోటు దేందో కూడా తెలియకుండా చెత్త చెత్త మారిపోయింది. ఎంత ఉంది డబ్బు అని అంటే ఏమి లేదు. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మాత్రం దాని విలువ ఏమి లేదు. బాగా వినండి. దేవుని వాక్యం మన ఏం బోధిస్తుందో, దేవుని వాక్య క్రమం మనకేం నేర్పుతుందో మనం బాగా అర్థం చేసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? ఒక బలమైన మాట నేను మీకు లేఖనంలో చూపిస్తాను. జకర్యా పుస్తకము 3వ అధ్యాయం, జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొనిన యెహోవా నిన్ను గద్దించును.
ఇదిగో దైవజనుడైన యెహోషువ గురించి మిఖాయేలు దేవదూత సాతానును గద్దిస్తూ మాట్లాడుతున్న మాట ఏమంటుందంటే, ఇతడు అగ్నిలో నుండి తీసిన ఒక కొరివిలాగున్నాడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చపాలు చేతులు దుష్యారుగా హల్లెలూయా. అగ్నిలో నుండి తీయబడిన ఒక మండుతున్న కొరివిలాగా ఈ దైవజనుడున్నాడు. రేపు దేవుని వాక్యం అంటుంది, సేవ చేస్తున్న నన్ను, విశ్వాస జీవితం చేస్తున్న మిమ్ముల్ని అగ్ని చేత పరీక్షించబడినప్పుడు నీవు కూడా అగ్నిలో నుంచి తీయబడిన ఒక నిప్పు కణముగానే కనబడాలి. హల్లెలూయా. ఎందుకు? లేఖనం అలే చెప్తుంది, ఇతడు అగ్నిలో నుంచి బయటకి వచ్చిన ఒక బూడిదలాగా లేడు. ఇతడు ఎలా ఉన్నాడు అంటే, అగ్నిలో నుంచి బయటకు వచ్చాడు, అగ్ని తాకిడితో బయటకు వచ్చాడు, అగ్నిని అనుభవించి బయటకు వచ్చాడు. ఇతడు ఎలా ఉన్నాడంటే, ఆ నిప్పుల కొలిమిలో నుంచి బగ మండుతున్న కొలిమిలో కాలుతున్న ఒక కర్రను తీసి, ఈ కర్ర ఇప్పటి వరకు ఏ విధంగా నిప్పుల కొలిమిలో మండుతూ ఉందో ఈ కర్రలాగే ఈ దైవజనుడు ఉన్నాడు. అగ్నిలో కాలిపోలేదు, అగ్నిలో నుంచి తీసిన ఒక కొరివిలాగున్నాడు. దేవుని వాక్యం మనకు అదే నేర్పిస్తుంది. అందుకనే దేవుని సంగమ అగ్ని చేత పరిశోధించబడినప్పుడు మన పని నిలబడాలి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని ఎలా పరిశోధిస్తాడు, ఏం పరిశోధిస్తాడో నేను మీకు ఒక 2 మాటలు గుర్తు చేస్తాను. ఆయన దేనితో పరిశోధిస్తాడు అని అంటే, అగ్నితో పరిశోధిస్తాడు. ఆ అగ్నితో దేన్ని పరిశోధిస్తావు ప్రభువా అని అంటే, ఒక 3 రకాల అనుభవాలను ఆయన పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. నన్నైనా మిమ్మల్నైనా, ఒక నామకార్థ సేవకుడినైనా, ఒక ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్న సేవకుడికైనా, ఎవరినైనా యేసు అనబడుతున్న ఆ నామములో, ఆ పునాది మీద తన జీవితాన్ని, తనను దేవునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసిని, తనను దేవుడిగా సేవకుడు ఏ సేవకుడైతే అంగీకరించి సేవ చేస్తున్నాడో ఆ దైవజనుణ్ణి అందరినీ ఆ అగ్ని చేతనే ఆయన పరిశోధిస్తాడు. ఆయన పరిశోధించిన విధానం 3 అనుభవాలలో ఒక వ్యక్తిని పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయతను, నా సేవను ఆయన ఎలా పరిశోధిస్తాడు అని అంటే, ఒకటి దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా పుస్తకము 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ మాటను ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా పుస్తకం 23:28. అదేవిధంగా ఇదిగో 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా పుస్తకం 23:28. ఆ కళను చెప్పవలేను. ఇదిగో నా వైపు చూడండి. నా వాక్కు, నా ప్రత్యక్షత, నా దర్శనం ఏ దైవజనుడికి ఉంటుందో వాడు సత్యమును బట్టి నా మాటలు చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా? హల్లెలూయా. నా వెనక చెప్పండి, ఆయన మాట అగ్ని వంటిది. ఆయన వాక్యము అగ్ని వంటిది. ఇదిగో ఆయన వాక్యం, నీ చేతిలో పెట్టిన పరిశుద్ధ గ్రంథం, నీ దైవజనుడి ద్వారా పలుకుతున్న యెహోవా వాక్కు, అది నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక దైవజనుడి ద్వారా పలకబడిన పలుకుతున్న మాట ఎవరిదయ్యా అని అంటే ఆయనది. ఆ మాటే వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, ఒక నీ జీవితాన్ని
ఒకని ఆత్మీయతను, ఒకని సేవను ఏదయ్యా పరీక్షిస్తుంది అని అంటే అగ్ని వంటి లేఖనము. హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. లేఖనం ఒక పక్కన త్రాసులో పెట్టి ఒక పక్క నా సేవను పెడతాడు దేవుడు. ఒక త్రాసుకి 2 ప్లేట్లు ఎలా ఉంటాయి, ఒక ప్రక్కలో తరాజులో బాట్ పెట్టి ఇంకో పక్కన కొనే వ్యక్తి యొక్క మెటీరియల్ ఎలా పెడతారో, దేవుడు నన్ను పరీక్షించాలి. నా సేవ సరిగ్గా ఉందా లేదా, నా ఆత్మీయత సరిగ్గా ఉందా లేదా, నేను చేస్తున్న ప్రసంగం, నేను చేస్తున్న పరిచర్య ఆ అగ్నిలో నిలబడతాదా లేదా, నీ ఆత్మీయత, నువ్వు కట్టుకుంటున్న నీ భక్తి, ఒక్క మాటలో చెప్పాలంటే నీ భక్తి ఆ అగ్నిలో నిలబడతాదా లేదా. ఇప్పుడు వాక్యం అనేది లేఖనం చెప్తుంది, నా మాట అగ్ని వంటిది. హల్లెలూయా. దేవుని మాట నా ముందు పెట్టి దేవుడు నా సేవను పరిశోధించడం ప్రారంభిస్తాడు. ఈ దైవజనుని సేవ నేనిచ్చిన వాక్కు ప్రకారం ఉందా లేదా, ఇతని సేవ అనుభవాలు లేఖనానుసారంగా ఉన్నాయా లేవా, ఇతని ఆత్మీయత వాక్య క్రమములో ఉందా లేదా. ఒక విశ్వాసిగా నీ విశ్వాస జీవితాన్ని అగ్ని పరీక్షిస్తుంది. నీ పని నీ భక్తి నీకు సాటిస్ఫైగా ఉంటుంది. నా సేవ నాకు బాగానే అనిపిస్తుంది. పరిశోధించబడినప్పుడు అమ్మేవాడికి అర్థమవుతుందండి, గంప నిండా ఉన్న టమాటాలు సార్ బాగున్నాయి సార్ అంటుంది. తీసుకునేవాడంతా ఈజీ ఎందుకు నమ్ముతాడు? ఒక్కొక్కటి ఏరి తను కొనే ఒక 50 రూపాయల కూరగాయలకు ఒక్కొక్కటి 4 సార్లు పరిశోధించి పెట్టుకుంటాడే. ఒక పూట తిని నోటికి వెళ్ళి శరీరానికి ఆరోగ్యకరంగా ఉండాలనంటే ఒక శ్రేష్టమైన ఒక మంచి భోజన పదార్థం ఉండాలని ఒక వ్యక్తి ఏది కొన్నా పరిశోధించి కొంటున్నాడే. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, రేపు మహిమ కలిగిన రాకడలో నిరంతరం ఆయనతో ఉండే సంఘాన్ని ఆయన అగ్ని లాంటి వాక్యము చేత పరిశోధించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మీయతను పరిశోధిస్తాడు, నా సేవను పరిశోధిస్తాడు. పరిశోధించబడినప్పుడు లేఖనములో నేను తేలిపోయే సేవకుడిగా గనక ఉంటే, లేఖనానుసారంగా నా సేవ గనక లేకపోతే నా పని కాలిపోతుంది. హల్లెలూయా. అంత కాలిపోయింది. ఇప్పుడు పురుగు పట్టిన డబ్బుల సంచిలాగా రేపు దేవుని ఎదుట నేను నిలబడ్డప్పుడు, దేవుని మహారాకడలో నేను నిలబడ్డప్పుడు, ప్రభువా నాకు బహుమానం, నా జీతం, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, నేను సేవలో ఉపవాసాలు ఉన్నాను, కన్నీళ్లు కార్చాను, రాత్రి పగలు నిద్ర చంపుకున్నాను, నా శరీరాన్ని తాకట్టు పెట్టి ప్రయాసపడ్డాను. నీ మహిమ కలిగిన రాకడలో ఒక కిరీటం బహుమానంగా దొరుకుతుందని ఆ బహుమానం కొరకు కష్టపడ్డాను ప్రభువా అని అంటే, నీ పనేది అని అంటే, నీ పని ఏమి ఇక్కడ కనబడడం లేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏం మేస్త్రి, పొద్దున పోయేటప్పుడు ఆన్నే ఉన్నావు, రాత్రికి వచ్చినా అక్కడే ఉన్నావు, నీ పని ఏమి సరిగ్గా లేదబ్బా, నీ పని సరిగ్గా లేదు అని ఒక యజమానుడు ఎలా పనిచేసేవాడిని అంటాడో, దేవుని వాక్యం అంటుంది, నా పనిని, నా సేవని ఆయన అగ్ని లాంటి వాక్యముతో ఆయన పరిశోధిస్తాడట, పరీక్షిస్తాడు. అలాగ పరీక్షించిన పరీక్షలో అనేక సేవలు కాలిపోతాయి, అనేకుల సేవకుల యొక్క పని కాలిపోతుంది. పని చెయ్యాలి కానీ నిలబడే పని చేయాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. పొద్దున దాకా గోడ కట్టాం, రాత్రి వస్తే గోడ లేదు. ఎటుపోయిందంటే గోడ లేదు, పడిపోయింది. ఇటుకి వెళ్ళిపోయినాయి, సిమెంట్ పోయింది, నీకు ఇచ్చిన 1000 రూపాయల కూలీ పోయింది. నేనేం చేయాలా? కట్టినా పడేటట్టు కట్టకూడదు, పడేటట్టు
కట్టకూడదు. నీ పని సరిగ్గా లేదు, నువ్వు పని సరిగ్గా చేయనందుకు నష్టం జరుగుతుంది యజమానికి. సేవకుడి యొక్క సేవ అర్థమైందండి. ఇప్పుడు లోకంలో అనేకమైన సంఘాలు, సేవకులు పని చేస్తున్నారు. ఎవడి పని నేను విమర్శించే అవసరం లేదు, వారు నా పనికి విమర్శించే అవసరం లేదు. కానీ ఒకటి సత్యం, ప్రతివాని పని పరీక్షించబడడం ఖాయం. ఆ పరీక్ష ఎలా ఉంటుంది అని అంటే, నీవు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం, ఏ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని నేను బోధించానో, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు దివారాత్రం చేతిలో పట్టుకొని సంఘానికి వస్తూ పోతూ వెళ్ళావో, సమాధి పెట్టెలో నీవు పెట్టబడేంత వరకు ఏ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని ఆత్మీయ యాత్రను నువ్వు చేసావో, అదే పరిశుద్ధ గ్రంథం అగ్నిలాగా మారి నిన్ను పరిశోధించినప్పుడు నీ ఆత్మీయత నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దైవజనులు ఈరోజు పనిచేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న సంవత్సరాల తరబడి కనిపెట్టి ఉపవాసాలంటే ప్రార్థన చేస్తుంది. రిబ్కా గొడ్రాలుగా ఉండి ప్రభు కాళ్ళ దగ్గర కనిపెట్టింది. ఒక శారమ్మ గొడ్రాలుగా ఉండి వాగ్దానం కోసం ఎదురు చూసింది. ఈరోజు సంఘములో అనేకమైన ప్రజలు, ఒక దైవజనుడు ఆల్టర్ కాలిస్తున్నాడు, పులిపిటి మీద నిలబడి మీలో ఎవరెవరికి పిల్లలు కావాలో, ఆడపాప కావాలా, మగ పాప కావాలా, ఈయనేమన్నా ఈ జేబులో ఒక ఆడపాపను, ఈ జేబులో ఒక మగబిడ్డను వేసుకొని ఏం కావాలో చెప్పు, అర్థమవుతుందా అని అడిగినట్టుగా రండి 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 అలా అనడం. సంఘకు ఇంతింత బ్యాగులు వేసుకున్నటువంటి ప్రొఫెషన్స్, చదువు పెద్దయి, బుద్ధి తక్కువ. చదువు పెద్దయే, ఎందుకంటే బ్యాగే కనబడుతుంది కదా, చిన్న బ్యాగ్. చదువు పెద్ద పెద్దయే. ఆయన పిలవడం, వీరు వెళ్ళి కూర్చోవడం, చేతిలో చేతేసి, అర్థమవుతుందా, ప్రసాదాలు తిని తిని బాగా అలవాటు అయిపోయింది కదా చేతులు. అలా పెట్టుంటే వెనక ఒక అసిస్టెంట్ ఇంత పెద్ద అరటి గంప పెట్టుకుంటే ఒక్కొక్కరి చేతిలో రెండు అరటి పండ్లు పెడుతూ పోతున్నాడు ఆయన. ఆ అరటి పండ్లు తింటే గర్భఫలం వస్తుందని అంటే, నాకు 46 సంవత్సరాలు, నా సర్వీసులో 60 రూపాయలు దాటిన అరటి పండ్లను ఇప్పటి వరకు చూడలేదు. డజన్ ఎంత? డజన్ ఎంత? ప్రస్తుతం డజన్ ఎంత? 60. మంచి అరటి పళ్ళు పెద్దయి. ఒకవేళ అరటి పళ్ళకు పాప బాబు పుడుతుంటే ఈరోజు కనీసం ఒక 5,000 రూపాయల డజన్ పక్క అవుతాయి. ఎందుకనంటే 9 నెలలు ట్రీట్మెంట్ తీసుకునే బదులు అరటి పండు తింటే బహుమానాలు దొరుకుతుందని అంటే, అరటి పండ్ల వ్యాపారి రోడ్డు మీద 4 గారెలు బండి పెట్టుకొని ఎవడు ఉన్నాడు? అరటి పండ్ల వ్యాపారిని ఎప్పుడైనా షోరూంలో అరటి పండ్లు పెట్టుకుని ఎవరైనా చూసారా? 4 గారెల బండే దిక్కు. కారణం అది చిన్న వ్యాపారం కనుక. అర్థమవుతుందండి. ఆ పనులు అగ్ని చేత పరిశోధించబడినప్పుడు అవన్నీ కాలిపోతాయి. హల్లెలూయా. అవి నమ్మేవారు పని కాలిపోతుంది. అలాంటి పని చేసే సేవకుడి పని కాలిపోతుంది. నా దేవుని సంఘ బిడ్డలారా, నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. రేపు ప్రభు మహిమ కలిగిన రాకడలో ఆయన సింహాసనము ముందు నీవు నేను, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం పనిలో నువ్వు నమ్మకంగా పనిచేసేవన్న ఒక సేవకుడికి నీ ఆత్మీయ జీవితం మీద నువ్వు ఒక నిష్ట కలిగి నీ ఆత్మీయతను బహు క్రమంగా కట్టుకునే ఆ పనిలో నువ్వు ప్రయాసపడితే నీకు బహుమానం ఉంటుంది. ఆ బహుమానము దొరికేటట్టుగా, నీ పనికి జీతము దొరికేటట్టుగా మన పని కాలిపోకుండా వాక్యము అనబడుతున్న అగ్నిలో పరీక్షలో నిలబడే సేవ, నిలబడే భక్తి మనము చేయగలగాలి. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పింది ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని. నువ్వు ఆదివారం కూడా ఆరాధన క్రమంగా రాకపోతే నీ భక్తి రేపు కాలిపోయే భక్తే. కారణం వాక్యం అంటే ఒక మత్తయి సువార్త మాత్రమే కాదు. వాక్యం అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం చివరి పుస్తకం ఆమేన్ అని రాయబడిన ప్రతి అక్షరం దేవుని మాటే. ప్రతి మాటకి మనం సహృదయముతో తల వంచాలి. ప్రతి మాటకి మనం గౌరవించాలి. ఏదో ఒక మాటను తీసుకొని నీకు అనుకూలంగా మలుచుకుంటే కుదరదు.
ప్రతి మాట ఆయన మాట. అందుకే వాక్యం ఉంటుంది, ఆకాశం భూమి గతించిన నా మాటలలో ఒక్క మాట అయినను అన్నాడా? లేకపోతే ఒక్క అధ్యాయం నెరవేరుతుంది, మిగతా అన్ని పోతాయి అన్నాడా? ఒక్క మాట అయినను, ఒక పొల్లైనను, ఒక సున్నైనను కట్టివేయబడదు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథం అంతా నా జీవితంలో, నీ ఆత్మీయతలో, నా సేవలో నేను ఆ పరిశోధనలో వాక్య క్రమములో నిలబడే సేవకుడిగా, వాక్య క్రమములో నిలబడే విశ్వాస జీవితంగా, ఆ బలమైన భక్తి, ఆ పని మనము చేయగలగాలి. హల్లెలూయా. కాలిపోతే పని ఎందుకు చేసి? అవునంటారా కాదా? కాలిపోతే పని ఎందుకండి? కాలిపోతే పని ఎందుకు? రేపు ఆయన ఎదుట నిలబడలేని సేవ ఎందుకు? రేపు అగ్ని చేత పరీక్షించబడ్డప్పుడు నా సేవ అంతా కాలిపోతే సేవ యేసు దేనికి? ఆ అగ్ని చేత పరిశోధించబడ్డప్పుడు నీ భక్తి కాలిపోతే భక్తి ఎందుకు? నిలబడే పని చేయాలి. అందుకనే మొదటిగా వాని పని అగ్నియే పరీక్షించబడుతుంది అన్నావు. అగ్నియే పరీక్షిస్తుంది అంటున్నాడు వాక్యం. ఆ అగ్ని నిన్ను నన్ను పరిశోధిస్తుంది. గ్రంథాలు తెరవబడతాయి. రేపు నిన్ను నన్ను నా ప్రభు సింహాసనము నిలబడ్డప్పుడు లేఖనానుసారంగానే తీర్పు జరుగుతుంది సుమా. లేఖనాన్ని పక్కకు పెట్టి ముఖస్తుతి చేసి తీర్పు తీర్చేవాడు కాదు ఆయన. అర్థమవుతుందండి? అందుకనే మొదటిగా మనకు లేఖనం బోధిస్తుంది, నా పరిశుద్ధ గ్రంథం, నా చేతుల్లో పెట్టిన పరిశుద్ధ గ్రంథమే అగ్ని. ఆ అగ్నియే నన్ను పరిశోధిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతిసారి లేఖనం వింటున్న నీవు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇలా నేనున్నానా? నేను ప్రకటిస్తున్నప్పుడు ఇలా నేనున్నానా? ఇది నా ముందు నిలబడ్డప్పుడు నేను నిలబడగలనా? ఈ మాట నా ముందు దేవుడు నిలబెట్టినప్పుడు నేను తేలిపోతాను కదా, నేను ఓడిపోతాను కదా, నేను తలదించుకోవాల్సి వస్తుంది కదా అని ప్రతిసారి దేవుని మాటను మన ముందు పెట్టి మనలను మనమే పరిశోధించుకోవాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా ఆయన అగ్ని లాంటి పరిశోధనలో భూమి మీద తన సంఘాన్ని పరిశోధించే రెండవ క్రమం అపోస్తులైనటువంటి పేతురు రాసిన మొదటి పుస్తకం మొదటి అధ్యాయం 7వ వాక్యం, అదే 4వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా తీసి స్పష్టంగా చదవండి. అపోస్తులైన పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 7వ వాక్యం. నశించిపోవు సువర్ణము ఇదిగో అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. దానికంటే అమూల్యమైన ఇదిగో బంగారమును అగ్ని ఎలా పరీక్షిస్తుందో అలాగుననే మీ విశ్వాసమును ఈ శ్రమల చేత, శోధనల చేత పరీక్షకు ఇదిగో పాడైపోయిందిగా ఉండకుండా, వాని పని కాలిపోయినట్టుగా ఉండకుండా, ఆ శ్రమ అనే పరీక్ష నీ విశ్వాసానికి, నీ ఆత్మీయతకు అగ్ని లాంటి శ్రమ నీ ముందు దేవుడు పెట్టినప్పుడు నీవు నిలబడే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట రాస్తాడు అక్కడ ఇంకా 4వ అధ్యాయం 12వ వాక్యం. ప్రియులారా, ఇదిగో ఏంటంటే అగ్ని వంటి మహాశ్రమలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? శోధిస్తున్నాయి. నా వైపు చూడండి. శోధించడం అంటే మాట ఒకసారి చదువు ఇంగ్లీష్లో మాట. టెస్ట్, పరీక్షించడమే కదా. శోధన, పరిశోధన, పరీక్ష అంత ఒకటే కదా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది అగ్ని మిమ్ములను పరీక్షిస్తుంది. అగ్ని మిమ్ములను కాలిపోయే విశ్వాసిగా ఉన్నావా? నిలబడే విశ్వాసిగా ఉన్నావా? నీ భక్తి, నీ బలం. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మీరు విన్నారో లేదో, అబ్బా భక్తి బాగానే అది
బాగానే కాలిపోతా. అదే భక్తి బాగానే కాలిపోతుందిరో. అవును, కాలిపోయేదే భక్తి. మరి కాలేదే భక్తి, ఆరిపోయేది భక్తి అని ఎవడన్నాడు? కాలేదే భక్తి. దేవుని వాక్యం అంటుంది, సహోదరులారా అగ్ని వంటి శ్రమ, బాగా వినండి, నానా విధములైన శ్రమల చేత అని అంటాడు. శ్రమ ఒక రూపంలో ఉండదు. కొంతమందికి ఆర్థిక శ్రమలు, కొంతమందికి అనారోగ్య శ్రమలు, కొంతమందికి అన్ని బాగుంటాయి, పిల్లలతో శ్రమలు, కొంతమంది పిల్లలు బాగుంటే భర్త బాగుంటాడు, భర్త బాగుంటే భార్య బాగుంటాడు. ఏదో ఒక పోరాటం ప్రతి ఆత్మీయుడికి తన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటయ్యా అంటే నీ ఆత్మీయతను పరీక్షించడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేస్తున్న పోరాటమును పరిశోధించడానికే అగ్ని వంటి శ్రమలు. అందుకనే హెబ్రీ పుస్తకంలో విశ్వాస వీరుల జాబితాను గురించి రాస్తంటాడు, వారు విశ్వాసమును బట్టి అగ్ని బలాన్ని చల్లార్చారు. ఆ అగ్ని, ఇదిగో నా వైపు చూడండి, శ్రమ అగ్నిగా వచ్చి ఒక కుటుంబ వ్యవస్థ తాకుతుంది. అయితే వాక్యం అంటుంది, వారు విశ్వాసములో ఎదిగిన బిడ్డలు గనక, వారు విశ్వాసములో వీరత్వము కలిగిన బిడ్డలు గనక ఆ అగ్ని బలాన్ని చల్లార్చి కూర్చోబెట్టారు. కారణం పరీక్షలో నిలబడ్డారు. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. శ్రమ, అనేక రకములైన పోరాటాలు ఆత్మీయ యాత్రలో నీవైనా ఒక సేవకుడనైనా నేనైనా ఎదుర్కోవాలి. లోకల్లో చాలామంది ఏమనుకుంటారంటే శ్రమలు ఎక్కున్నాయి కనుక ఈ మనిషి ఏ తప్పు చేశాడో అని అంటారు. పరిశుద్ధ గ్రంథం అంటాది, సద్భక్తితో బ్రతక ఉద్దేశించు ప్రతి వాడికి శ్రమలు తప్పవు. నువ్వెంత నీతిగా బతకడానికి ప్రయాసపడతావో అన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా వినండి, ఎంత నీతిగా నేను సేవ చేయాలని ఆశపడతానో అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే రాజీపడి, అర్థమవుతుందా, అనేకులు రాజీపడి అడ్జస్ట్ అయిపోతాడు. కారణం ఏంటంటే మనం పరలోకంలో లేము, భూమి మీద ఉన్నాము కనుక అగ్ని బాణాలు వాడు విసురుతూ ఉంటాడు కనుక. అందుకని వాక్యం అంటుంది ఎఫెసీ సంఘానికి, అపవాది విసిరే అగ్ని బాణములను ఎదిరించుటకు కావలసిన శక్తిమంతులు కావాలి. వాడు అగ్ని లాంటి శ్రమలు విసురుతాడు. యోబు ఉదయకాలము లేచి స్తోత్ర ప్రార్థనలో 4 గంటలకే లేచి బలి అర్పణ చేసి ఇంట్లో కూర్చున్నాడు. పనివాడు వచ్చి చెప్పాడు, అయ్యా ఆకాశంలో నుంచి అగ్ని కురిసింది, పశువులన్నీ చచ్చిపోయాయి. అయ్యా అయ్యో సభాయిలు వారు వచ్చారు, పంట పొలాలన్నీ తగలబెట్టేశారు, నేను ఒక్కనే వచ్చేసానయ్యా. అగ్ని సాతాను యోబు కుటుంబ వ్యవస్థలో, యోబు ఆత్మీయతను పరిశోధించడానికి అగ్ని వంటి శ్రమలు నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని పోరాటాలు దైవజనులు మాకు ఎప్పుడు చెప్పేవారు, ఎవ్వరు ఏం చేసినా నువ్వు భయపడద్దు. ఎంత పోరాటమో అంత విజయం, ఎంత పోరాటమో అంత విజయం. ఇజ్రాయేల్ అంటేనే పోరాడేవాడు అర్థం. యాకోబుతో దేవుడు అంటాడు, నువ్వు దేవునితోనూ ప్రజలతోనూ పోరాడి గెలిచావు కనుక ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుని బిడ్డ అంటే అర్థం ఏంటో తెలుసా? మెడలో దండేసుకొని ఊరేగటోళ్ళు కాదు. దేవుని బిడ్డ అంటే అర్థమే పోరాడేవాడు. ప్రతి క్షణం లోకముతో, కుటుంబముతో, పరిస్థితులతో, శరీరముతో, ఆశలతో, కోరికలతో, దూతలతో, అర్థమవుతుందా, అంధకార సంబంధమైన ప్రధానులతో ప్రతిరోజు ఒక పోరాటంతో పోరాడేవాడు, శ్రమలతో పోరాడేవాడు. ఒకరోజు దైవజనుల యొక్క సేవకుల కూడికలో ఒక 200 మంది వరకు సేవకులు వచ్చారు. అయ్యా వాక్యానికి వెళ్ళే ముందు అందరు బాగున్నారా అని అన్నాడు. క్యాజువల్గా అడుగుతాం కదా, బాగున్నారా అంటే అందరం ఏమంటాం, బాగున్నామయ్యా అని. నా సేవ బాగుంది, సేవ చాలా హ్యాపీగా ఉంది అనేవారు ఒకసారి చేతులు లేపండి అని అన్నారు. 200 మందిలో ఒక 150 మంది వరకు చేతులు ఇట్లా లేపారు. మీరు సరిగ్గా సేవ చేస్తలేదు అని అన్నాడు. మీరు సరిగ్గా సేవ చేస్తలేదు, అందుకే మంచిగా ఉన్నదని అన్నాడు. నువ్వు సరిగ్గా సేవ చేస్తే నీకు ప్రశాంతత ఉంటుందా, నెమ్మది ఉంటుందా, సుఖం ఉంటుందా?
అర్థమవుతుందా? విశ్వాసులతో పోరాటం, బయట ప్రజలతో పోరాటం, ఆర్థిక సమస్యలతో పోరాటం, ఎంత మంచిగా ఉన్న లోకస్తులతో పోరాటం, బయట లోపట దైవజనుడైన పౌలు వెలుపట పోరాటం, లోన భయం, దినము మేము చచ్చిపోతున్నామని ఒక గొప్ప దైవజనుడు ప్రతిరోజు మరణ భయం మమ్మల్ని పీడిస్తుంది అని ఆయన అంటే, మేము సూపర్ ఉన్నాము అని అంటే నీవు సేవ సరిగ్గా చేయడం లేదు అని అర్థం. వాస్తవం. ఒక దైవ నియమంలో సేవ చేసే సేవకుడికి, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాల్లో విశ్వాస జీవితం చేసే నీకు ప్రతిరోజు పోరాటమే ఉంటుంది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఊరందరూ బాగుంటారంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు, బాగా వినండి. దావీదు ఎదుర్కొన్న అనుభవాలు 2 ఉంటాయి, శ్రమలని చెప్పాను. ఒకటి, 40 ఏళ్ళు చుట్టూన్న రాజ్యములతో పోరాడాడు. బాగా వినండి. దావీదు 40 ఏళ్ళు చుట్టూన్న దేశాలన్నిటితో యుద్ధాలు చేశాడు. గొల్యాతుతో ప్రారంభమైన యుద్ధం ఎన్ని యుద్ధాలు చేశాడు. అందుకే దేవుడే సాక్ష్యం చెప్తాడు, బాబు నీ చేతులు రక్తాన్ని ధారపోసాయి, నీవు చేసిన యుద్ధాలు ఎవడు చేయలేదు, ఎంత వేల మందిని చంపావు, నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి. చేతులకు తిమిరొచ్చేటట్టుగా ఖడ్గం పట్టుకుని యుద్ధం చేశాడు ఆ మనిషి. చుట్టుపక్కల దేశాలన్నీ చల్లబడిపోయాయి, ప్రశాంతంగా ఉంది, సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు ఇంట్లో అబ్షలోం స్టార్ట్ అయ్యాడు. ఇంట్లో ఎవడు స్టార్ట్ అయ్యాడు చెప్పండి? ఇంట్లో ఎవడు స్టార్ట్ అయ్యాడు? మనం బయట గెలిచామా? మంత్రగాళ్ళతో గెలిచామా? సమస్యలతో గెలిచామా? ఆర్థిక ఇబ్బందులతో గెలిచామా? బయట ఉన్న పోరాటాలను గెలిచి వచ్చామా? శత్రువు మన ఇంట్లో స్టార్ట్ అవుతాడు. ఇంట్లోనే స్టార్ట్ అవుతాడు. నీ భర్త అవుతాడు, నీ భార్య అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. శత్రువు లేకుండా దావీదు యొక్క జీవితమే లేదు. శత్రువు లేకుండా బతికిన వాడు బైబిల్లో ఎవరయ్యానంటే సొలొమోన్. అందుకే పాడైపోయాడు. యుద్ధమే లేదు అతని జీవితంలో. కానీ బైబిల్ అంటుంది, అర్థమవుతుందా, ఇత్తడితో డాళ్ళను చేయించి ఆ ఊర్లో పెట్టాడు. 1200 రథాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. రోజు మేపుతున్నాడు, తుడుస్తున్నాడు. ఎక్సెల్ బండి తీసుకొని రోజు తుడుస్తు బుర్రు 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 అనుడే. పోయింది లేదు, వచ్చింది లేదు. ఏం లాభం? ఏమన్నా చిన్నపిల్లలను డాడీ ముందట పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెడితే ఆడు నడిపినట్టే ఫీల్ అవుతుంటాడు. చిన్నపిల్లల్ని బండి ఎక్కించుకొని చూడండి, మగపిల్లలని. ఆడు ఇలా డాడీ ఎక్సలెంట్ చేయకముందు ఆడే బుర్రు బుర్రు అంటాడు. ఇప్పుడు అలా అయ్యే నడుపుతలేడు బండి, ఈడే నడుపుతున్నాడు. అట్లుంటుంది. సొలొమోను కాలం ఎలా ఉందంటే అన్ని వేల రథాలు తీసుకొచ్చి పెడుతున్నాడు, ఖడ్గాలు చేపించాడు, డాళ్ళు చేపించాడు, ఒక్క యుద్ధం చేయలేదు. ఎందుకు? అవన్నీ రోజు దుడిసి పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. హల్లెలూయా. యుద్ధం చేయని ఖడ్గం దేనికి? నా సంఘ బిడ్డలారా బాగా వినండి. దేవుని వాక్యం అంటుంది, శ్రమ, ఒత్తిడి, నిందలు, అవమానాలు, మోసాలు, నమ్మక ద్రోహులు ఇవన్నీ అగ్నిలాగా మనలను పరిశోధిస్తాయి. హల్లెలూయా. పరిశోధించినప్పుడు ఈ బలానికి నువ్వు భయపడద్దు అమ్మా. ఆ బలానికి నువ్వు భయపడద్దు. కులంలో నుంచి తీసేస్తాం, కుటుంబంలో నుంచి తీసేస్తాం. బలం భయపడతాడు. నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? వాడి బలాన్ని నువ్వు చల్లార్చగలగాలి. అందుకే అంటాడు, వారు అగ్ని బలాన్ని వారు చల్లార్చారు, సింహముల నోళ్ళను వాళ్ళు మూసారు. అందుకే వాక్యం అంటుంది, పేతురు తన సంఘానికి గుర్తు చేస్తూ అంటున్నాడు, సంఘమా అగ్ని లాంటి శ్రమలను చూసి నువ్వు భయపడకండి. మీరు అవన్నీ రేపు దేవుని ఎదుట మీకు మెప్పుకు, ఆశీర్వాదానికి కారణంగా మారుతాయి. దేనికి భయపడద్దు. దైవజనులు చెప్పేవారు మాకు. ఇంతకుముందు మీకు పాత విశ్వాసులకు మీకు చెప్పాను నేను. మనలాగా చిన్న పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక 50-60 మంది వస్తున్న విశ్వాసులు ఒకటేసారి 40 మంది సంఘాన్ని విడిచిపెట్టిపోయారు. 50 మంది విశ్వాసుల్లో 40 మంది వెళ్ళిపోతే ఇంకా మిగిలింది ఎంత? కన్నీళ్లతో కట్టిన కుటుంబం, ఒక కుటుంబం దూరం అయితేనే దైవజనుడు వేదన పడతాడు కదా. 40 మంది చిన్నగా ప్రాబ్లం, కులపిచ్చి, వేరే కులానికి చెందినవారు, ఒక చిన్న కులానికి చెందిన వారు ఇంట్లో భోజనం చేయకపోతే దైవజనుడు హెచ్చరించాడు. కులాలు, జాతి భేదాలు
ఒక క్రైస్తవ్య జీవితంలో అవి పనికిరావు. బలిపీఠం మీద కాలిన కట్టె బూడిదలాగా మారాలి. నువ్వింకా పచ్చి కట్టెలాగా ఉండొద్దు. బూడిద ఏ కర్రదో మనకెవడికి తెలియదు. లోకస్తులుగా ఉన్నప్పుడు మనకు ఆ కులాలు అని చెప్తే వెళ్ళి భోజనం చేయండి అంటే వాళ్ళు చేయలేదు. అయ్యా మాకు అవన్నీ చెప్పొద్దు, మందిరానికి రమ్మంటే వస్తాం, మానేయమంటే మానేస్తాం. వాళ్ళు అనుకుందాం 40 మంది కదా, మేము వెళ్ళిపోతానంటే అయ్యగారు కాలు బేరానికి వస్తాడేమో అని అనుకున్నాడు. కానీ దైవజనుని నేర్చుకున్న దైవికమైన అనుభవాలు లోకంలో చేస్తున్న వారి వల్లే ఉండేటి కావివి. హల్లెలూయా. వెళ్తే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్తా మరి ఆలోచించుకోండి, వెళ్ళండి. 40 మంది వెళ్ళిపోయారు, వేరే సంఘానికి వెళ్ళారు. ఉంటారు కదా ఎదురు చూసే వాళ్ళు, దర్వాజాలు తెర పెట్టుకొని ఉంటారు. తిరిగి 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 అప్పటి కాలంలో ఇంగ్లాండ్ లెటర్ ఉండేది ఒకటి. ఇంగ్లాండ్ లెటర్ డైరెక్ట్ పోదు, అది డైరెక్ట్ పోదు. ఢిల్లీకి ఉత్తరం రాస్తే ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలా, ఆదిలాబాద్ నుంచి నిర్మల్ తాలూకా, అప్పుడు తాలూకాలు ఉండేవి, తాలూకాకు రావాలా, తాలూకా నుంచి ఇంటికి రావాలి. అందుకే డిస్టిక్ ఆదిలాబాద్, తాలూకా నిర్మల్, గ్రామం అలా రాయాలి, అప్పుడు రాదు అది. ఇవి తిరిగారు, తిరిగి 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 విశ్వాసులు 6 నెలలకు ఇక నిర్మల్లో ఉన్న మందిరాలన్నీ అయిపోయాయి. అప్పుడే వెనకచ్చుకొస్తున్నారు. అయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పైపోయింది. అయ్యా నేను ఎందుకు చెప్తున్నానంటే సేవలో ఉండేటి శ్రమలు సేవలో ఉంటాయి. వాల్యూ మెచ్చి సేవలో ఉండేటి శ్రమలు సేవలో ఉంటాయి. ఎవరో భయపడితేనో, దేనికో భయపడో అగ్ని బలానికి కాలిపోయే పని చేయడం వ్యర్థము. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. అగ్ని బలములో నిలబడేటట్టుగా నేను నీవు జీవనం చేయాలి. భయపడద్దు. శ్రమ, ఒత్తిడి, కుటుంబం ఏ పరిస్థితులైనా కానివ్వండి, నా దేవుని వాక్యం అంటుంది, మన చేతిలో ఉంచిన పరిశుద్ధ గ్రంథం అగ్ని, దీనితో నన్ను నిన్ను పరిశోధిస్తాడు. అప్పుడు నా సేవ, నీ ఆత్మీయత నిలబడాలి. 2, అగ్ని లాంటి శ్రమలు ప్రజల ద్వారా, పరిస్థితులను బట్టి, కుటుంబాన్ని బట్టి, శరీర అనారోగ్యాలను బట్టి, కారణాలు ఎన్నైనా ఉంటాయి మన జీవిత విధానంలో మెంటలీగా ఒత్తిడి తేవడానికి. నా సంఘ బిడ్డలారా, వాక్యం అంటుంది అగ్ని లాంటి శ్రమలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆ అగ్ని బలానికి మన విశ్వాసము నిలబడాలి. హల్లెలూయా. మన ఆత్మీయత నిలబడాలి. దేనికో భయపడి ప్రతిష్టను, దేనికో భయపడి మన పరిశుద్ధతను, దేనికో భయపడి దైవ నియమాలను మార్చేది లేదు. ఎవరికో భయపడేది కాదు. శ్రమకు భయపడి, ఒత్తిడికి భయపడి నీ ఆత్మీయతను కూలిపోయేటట్టుగా చేసుకోకు. కూలగొట్టాలని యోబు ఇంటిని, యోబు ఆత్మీయతను కూల్చడానికి అగ్ని లాంటి శ్రమలు సాతానుడు ప్రవేశించాడు. ఆయన కూలలేదు, కూలిపోలేదు. ఆయన నిలబడ్డాడు. ఆత్మీయతను పరీక్షించాడు దేవుడు. యోబును పరిశోధించాడు, నిలబడ్డాడు. కనుకనే అతని పనికి, అతని విశ్వాసానికి ఒక గొప్ప 2 అంతల బహుమానం దేవుడిచ్చాడు. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, వాని పని అగ్ని పరీక్షిస్తుంది. నా పనిని, నా ఆత్మీయతను, నీ ఆత్మీయతను, నువ్వు దేవునిలో జీవిస్తున్న జీవన విధానాన్ని, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ వాక్యం పరీక్షిస్తుంది. 2, నీ ముందు నిలబడుతున్న ప్రతి ఒత్తిడి, ప్రతి శ్రమ, ప్రతి స్ట్రెస్ నీ జీవితాన్ని అనుక్షణం పరిశోధిస్తుంటుంది. అయితే ఈ 2 నీవు నిలబడే అనుభవాల్లో ఎదగాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నా దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మీకు చదివి చూపించాను. ఒక దైవ జనుడైన యెహోషువను
బైబుల్ చెప్తుంది, ప్రధాన యాజకుడైన యెహోషువను అగ్నిలో నుంచి తీసిన ఒక కురివి వలె ఉన్నాడు అని ప్రధాన దూత అయిన మిఖాయేలు సాక్ష్యం చెప్పినట్టుగా ఒక అద్భుతమైన సాక్ష్యం ఇదిగో అగ్నిలో పడవేసి అగ్నిలో నాశనం చేయాలని ప్రయత్నించిన నెబుకద్నెజరు కూడా సాక్ష్యం చెప్తాడు. బైబిల్ మనకు గుర్తు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం, దయచేసి అందరూ తెరవండి. 3వ అధ్యాయం దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 27వ వాక్యం. అధిపతులను, చదువు గట్టిగా, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు తన యొక్క ప్రధాన మంత్రులను అందరూ కూడి వచ్చి ఇదిగో అగ్ని గుండంలో నుంచి బయటికి తీసిన షడ్రక్, మేషక్, అబద్నిగోలను పరిశోధించడం ప్రారంభిస్తున్నారు. బాగా వినండి, నా వైపు చూడండి. వారు దేవుని ఆజ్ఞకు, లేఖనానికి తల వంచారు, దేనికి తల వంచలేదు. నీవు నియమించిన, నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము తల వంచాం, సర్వ జగత్తును సృష్టించిన దేవునికి తప్ప అని వారు తమ దైవికమైన విలువకు, ఆ వాక్య క్రమానికి లోబడినప్పుడు వారిని ఆ భయానకమైన అగ్నిగుండంలో పడేస్తారు. ఇప్పుడు అగ్నిగుండంలో 3వ మనిషితో పాటు 4వ మనిషి కూడా తిరిగినట్టుగా నెబుకద్నెజరు చూస్తాడు. భయానకమైన రాజు, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న మనిషి, బహు క్రూరుడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మనం 3 వేశాం, 4 కనబడుతున్నారు అని చెప్పి ఆ అగ్నిగుండంలో నుంచి బయటికి లాగిన తర్వాత, బయటికి పిలిచిన తర్వాత తన రాజ్యంలో ఉన్న గొప్ప వారిని, మన భాషలో చెప్పాలంటే మంచి మంచి ప్రొఫెషన్ వైద్యులను, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పి వాళ్ళు బయటకి రాగానే సంస్థాన అధిపతులు, మంత్రులు, పెద్దవారు, మేధాంతులు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు అందరూ వచ్చి వారిని పరిశోధించడం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా, చబలుషర్గా హల్లెలూయా. 2 రకాల పరిశోధనలు అగ్ని పరిశీలిస్తుందని చెప్పాను. ఒకటి లేఖనము అనే అగ్ని ద్వారా మన పనిని దేవుడు పరీక్షిస్తాడు. 2 శ్రమ అనే అగ్ని ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చెప్పాను. ఆయన పరీక్షించే అనుభవాలు 3 అని గుర్తు చేస్తున్నాను. అందులో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వారు వచ్చి నిలబడిన ఆ ముగ్గురిని హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఆ ముగ్గురిని నిలబెట్టారు. అలా ముగ్గురు నిలబెట్టి ఇప్పుడు వారు పరిశోధిస్తున్నారు. ఏం పరిశోధిస్తున్నారు అని అంటే అక్కడ రాస్తున్నాడు, చదవండి. 1, వారి శరీరములో నుండి ఏ హాని ఆ అగ్ని ద్వారా వారు పొందకపోవడాన్ని బట్టి ఆశ్చర్యపడుతున్నారు. బాగా వినండి. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ అగ్ని ఈ దేహాలను ఏమైనా హాని చేసిందా? నేను పడవేసిన అగ్ని వాళ్ళను చంపడానికి, వాళ్ళను పతనం చేయడానికి ఏ అగ్ని గుండంలో వాళ్ళని పడేశాను, ఇది దేవుడు పంపిన అగ్ని కాదు, అది శత్రువు పంపిన అగ్ని. ఎందుకంటే నెబుకద్నెజరు తన ప్రజలకు, దేవుని ప్రజలకు శత్రువు. తన బిడ్డలను చంపడానికి వేసిన అగ్ని అది. ఇది పరీక్షించడానికి చేసిన అగ్ని. మనం తేడా గమనించాలి. నెబుకద్నెజరు అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబద్నిగోలను ఎందుకు వేశాడంటే పరీక్షించడానికి కాదు, చంపడానికి. నా మాట వినలేదు కనుక ఇక మీరు చచ్చుడే కావాలన్నాడు. వాక్యం అనే అగ్నితో దేవుడు మనల్ని చంపలేదు కానీ పరిశోధిస్తున్నాడు. శ్రమ మనల్ని నాశనం చేయడానికి రాలేదు కానీ మనల్ని పరిశోధించడానికి వచ్చింది. యోబు ఇంటికి వచ్చిన శ్రమ, సకల పరిశుద్ధుల జీవనంలో వారు ఎదుర్కొన్న శ్రమలు వాళ్ళని పతనం చేయడానికి దేవుడు పంపలేదు, వారి విశ్వాస పరిమాణాన్ని పరిశోధించడానికి పంపాడు. బాగా వినండి. దేవుని ద్వారా వస్తున్న అగ్ని, సాతాను ద్వారా వస్తున్న అగ్నికి వ్యత్యాసం గమనించాలి. ఇప్పుడు నెబుకద్నెజరు అనబడుతున్నటువంటి శత్రువు
ఆ అగ్నికుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చంపాలని కేసాడు, కానీ దేవుడు వాళ్ళని కాపాడాడు. ఇప్పుడు ఆ అగ్నిని తప్పించుకున్నటువంటి వారిని వీరు పరిశోధిస్తున్నారు. ఏం పరిశోధిస్తున్నారు అని అంటే, వారి దేహాలకు నేను వేసిన అగ్ని ఏమైనా హాని చేసిందా. 2, వారి తల వెంట్రుకలలో ఏ ఒక్క వెంట్రుకైనా కాలిపోయిందా. 3, వారి వస్త్రములలో నుండి ఏదైనా వాసన, అగ్ని వాసన వస్తుందా. హల్లెలూయా. చదము స్వరం ఎత్తి హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. 3 రకాల పరిశోధనలు శత్రువు చేస్తున్నాడు. నేను ఇంత భయానకమైన అగ్నిగుండంలో పడేశాను కదా, వేసిన వాడే ఆ సెగలకు చచ్చిపోయాడు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేయడానికి వెళ్ళిన వారే ఆ అగ్ని తాకిడికి చచ్చిపోయారు కదా, వీరెలా బతికారు. వీళ్ళ దేహాలను చూద్దాం, బాగా వినండి. ఎఫ్రాయిం వాళ్ళ దేహాలను నేను వేసిన అగ్ని ఏమైనా వీళ్ళ దేహాలకు హాని, ప్రమాదం, నష్టం కలగజేసిందా. బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, శత్రువు వాడు విసిరే అగ్ని దేని మీద అని అంటే నీ దేహాన్ని హాని చేయాలని. దేవుడు నిన్ను పరీక్షించే అగ్ని ఏంటయ్యా అంటే, నువ్వెంతవరకు దైవ నియమములో నీ పనికి బహుమానం పొందేటట్టు ఉన్నాదా లేదా, నీ పని నిలబడేటట్టు ఉందా లేదా, నీ సేవ బహుమానం పొందేటట్టుందా లేదా. లేఖనం అనే అగ్ని, శ్రమ అనే అగ్ని ఒక ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనం ఎదుర్కొంటాం. ఇవి మనల్ని చంపవు కానీ పరిశోధిస్తాయి. కానీ సాతానుడు విసిరే అగ్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ఆ అగ్నిలో నుంచి కూడా మనం తప్పించబడాలి. వాడు వేసిన ఆ అగ్నిగుండంలో తన ప్రజలను దేవుడు అద్భుతకరంగా కాపాడాడు. వాడు కాపాడబడిన ఆ బిడలను శత్రువైనటువంటి నెబుకద్నెజర్ పరిశోధిస్తున్నాడు. నేను వేసిన అగ్నిలో ఈ మనిషి దేహం ఏమైనా ప్రమాదం అయిందా కాదా. బాగా వినండి, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, సాతానుడు వేసే అగ్ని అనబడుతున్నటువంటి ఆ ఒత్తిడి, ఆ శ్రమ, ఆ కుయుక్తి, ఆ భయానకమైనటువంటి పరిస్థితులలో నీ దేహం పాడుగాకుండా చూసుకోవాలి. ఒకటి వాక్యం చెప్తుంది, వారి దేహాలకు ఏ హాని కలగలేదు. నీ దేహం ఎలాగుండాలి అని అంటే, బాగా వినండి, బాగా వినండి. శత్రువు నీ దేహాన్ని వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే హాని చేయాలి. చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పండి గట్టిగా, నోరు తెచ్చి. ఏం చేయాలనుకుంటున్నాడు? హాని అంటే నీ కాళ్ళు చేతులు ఇరగొడితే ఆడికి వచ్చే సుఖమేమీ లేదు. ఎందుకనంటే అవి ఇరగొట్టినా ఏదో ఒకరోజు మట్టికి మన్ను అయిపోవాల్సిందే. మరి వాడు నీ దేహాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, నీ దేహం దేవునికి ఒక గొప్ప మహిమ కలిగిన ఆలయంగా ఉంటుంది కనుక నీ ఆలయాన్ని అపవిత్రము చేసి, నీ అంతరంగములో దేవుడు అనేవాడు, దేవుని ప్రసన్నత అనేది ఉండకుండా నీ దేహానికి హాని 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 అంటే అర్థమేంటో తెలుసా? నష్టం, హాని, ప్రమాదం. ఏంట ప్రమాదం? సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ జీవము కలిగిన దేవుని ఆలయం అని పిలువబడుతున్న ఈ దేహములో నిత్య నివాసముగా ఉండకుండా ఈ దేహాన్ని అపవిత్రత పాలు చేయాలి. అందుకే వారు దేహాన్ని పరిశోధిస్తున్నారు. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఇంత భయానకమైన నిప్పులో నేను వేశాను కదా, నేను సృష్టించిన ఈ అగ్నిలో ఈ పరిశుద్ధులుగా సర్వశక్తి కలిగిన దేవుడే దేవుడు అని చెప్తున్న వీరి దేహాల మీద ఏమైనా ప్రభావం చూపిందా లేదా? ఇప్పుడు ఆలోచించి, నీ దేహం మీద సాతానుడు విసురుతున్న అగ్ని ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా?
ఎఫెక్ట్ చూపిస్తుందా? అపవిత్రతలోకి నీ దేహాన్ని వాడు ఏమైనా ఈడ్చుకొని వెళ్తున్నాడా? నష్టం చేస్తున్నాడా? నీ దేహాన్ని వాడు పాడు చేస్తున్నాడా? బైబిల్ అంటుంది, నీ దేహమును చెరుపుదానికి నువ్వు దూరంగా, చెప్పు, దేహాన్ని చెరుపుదానికి దూరంగా ఉండు. నీ దేహాన్ని ఏదైతే పాడు చేస్తారు, సిగరెట్ తాగద్దని ఏడుంది బైబిల్లో? బీడీ తాగద్దని ఏడుంది? గణేష్ బీడీ తాగద్దని ఏడుంది? ఇప్పుడు గణేష్ బీడీ, ఎన్టీ రామారావు బీడీ, వైఎస్ఆర్ బీడీ అన్ని రాసుకొని కూర్చుంటాడా? బైబిల్ ఏం చెప్పింది? నీ దేహాన్ని చెడగొట్టేది ఏదైనా నువ్వు దానికి దూరంగా ఉండవు. దానికి నాకు మన మధ్యలో ఒక ఆయన ఉండే పెద్ద మనిషి, పాస్టర్ గారు, నేను అప్పుడు చెత్త ఇక్కడ ఉండేది కాదు, మన చెత్త అక్కడ కార్నర్లో పడేయాల్సి వస్తుండే. సైకిల్ వేసుకొని నేను ఆదివారం మాత్రం అయ్యగారులాగా ఉంటాను, మిగతా రోజులు నన్ను చూసి ఎవడు అయ్యగారు అని అన్నాడు. మన మందిరానికి వచ్చి అయ్యగారు ఎవరని నన్నే అడుగుతారు. కారణం, నేను అట్లా కనపడను, ఏదో పని చేసుకుంటూ ఉంటాను, నేను కూలోళ్ళలాగానే ఉంటాను. నేను దాంట్లో సిగ్గుపడే అవసరం ఏమి? నా దేవుని పని చేయడానికి నాకు సిగ్గేముంది? హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నగా కవర్లో, అప్పుడు ఆ గంప కూడా డస్ట్బిన్ కూడా పెట్టుకునే స్థాయిలో లేము కనుక కవర్లో చెత్త పట్టుకొని పడేయడానికి వెళ్తుంటే అక్కడ మంచి దమ్ము కొడుతున్నాడు ఆ మనిషి, మన చర్చికి వచ్చి ఒక పెద్ద మనిషి. నా కలర్ డ్రెస్లో నన్ను అంత ఈజీగా ఎవడు గుర్తుపట్టాడు. నేను ఇప్పుడు ఆయన పలకరిస్తే ఫీల్ అవుతాడేమో పాపం, ఎందుకంటే అప్పుడు చూసినట్లు వచ్చాను. ఆయన చూసి, అయ్యగారు నన్ను చూసావా అని అన్నాడు. చూశాను అన్నాడు. అదేం లేదండి అంటే, ఆయనకు భయం మళ్ళీ వచ్చే వారం ప్రసంగం నా గురించే. చాలామంది అనుకుంటారు ఇప్పుడు నాకు ఇంకా బైబుల్ నా ఉన్నదని ఏమన్నా మీ గురించి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, పాస్టర్ గారు సిగరెట్ తాగడం తప్పని బైబిల్ ఏడుందని అని అన్నాడు. సార్, బైబిల్ దాకా అవసరం లేదు, నువ్వు జేబులో నుంచి తీసుకున్న పెట్టె మీనే ఉంటుంది. అంత చిన్న మాట పరిశుద్ధ గ్రంథం దాకా అవసరమేమి లేదు. నువ్వు తినే గుట్కా ప్యాకెట్ మీదే ఉంటుంది. అర్థమవుతుందండి? హానికరమున్న ఎవ్రీ మెటీరియల్ మీద జాగ్రత్త అని ఉంటుంది. నీవు తెగిస్తే దానికి ఎవడేమి చేయలేడా? ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, నెబుకద్నెజరట పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో దేహాలను చూస్తే అగ్ని వీళ్ళ దేహాలకు ఏ హాని చేయలేదా? ఈరోజు నీ దేహాన్ని ఒకసారి ఊహించు. ఈ దేహం మీద శత్రువు అనబడుతున్న సాతానుడు ఏమైనా దాడి చేస్తున్నాడా? హాని చేస్తున్నాడా? నీ దేహాన్ని ఈ భయానకమైన ఈ లోకంలో ఒక అగ్ని గుండములో నుంచి బయటికి వెళ్ళిన షద్రక్ మేషక్ అబేద్నెగోలు పరిశుద్ధమైన దేహముతో ఏ హాని చెందకుండా బయటకు ఎలా వచ్చారో, అగ్ని బలం వారి దేహాల మీద పని చేయకుండా ఆ దేహాలను ఎలా కాపాడుకోగలిగారో, ఒక దైవజనుడైన యెహోషువ అగ్నిలో నుంచి తీసిన ఒక నిప్పు కణములాగా ఎలా కనపడ్డాడో, అనుక్షణము శపించబడిన లోకంలో నేను నీవు బ్రతుకుతున్నాం. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ఈ అగ్ని లాంటి ఈ లోకములో, భయానకమైన అపవాది యొక్క రాజ్యములో నీ దేహమునకు ఏ హాని కలగకుండా చూసుకో. హల్లెలూయా, చపాలు హుషారుగా హల్లెలూయా. నీ దేహానికి ఎక్కడ అపవిత్రత రాకుండా, నీ దేహము ఎక్కడ చెడిపోకుండా. అర్థమవుతుందండి? చాలామంది విచిత్రంగా ఆలోచిస్తారు, ఆయన అంత పెద్ద పాస్టర్ అయితే ఆయన క్యాన్సర్ ఎందుకు వచ్చింది? క్యాన్సర్ వస్తే నష్టమేం లేదు, పరలోకానికి క్యాన్సర్కు ముడేమీ లేదు. నువ్వు పాపం చేయకు, పరలోకం బావు. ఎలీషా లాంటి సేవకుడికి మరణకరమైన రోగం వచ్చింది. రోగానికి భక్తికి ముడిపెట్టకు. అంత పెద్ద దైవజనుడైతే ఆయనకు షుగర్ ఎందుకుంది? అంత పెద్ద సేవకుడైతే ఆయనకు బీపీ ఎందుకుంది? ఇప్పుడు వీడికి ఏం లేవు కనుక వీడి పెద్ద భక్తులు నీడు అనుకుంటున్నాడు. సరిగ్గా భక్తి చేస్తే ఉన్న రోగాలు నీ దగ్గర ఎందుకుంటాయి? ఉంటాయి. సరిగ్గా నిద్రపోవు, సరిగ్గా తినవు, లోకమంతా టెన్షన్లో నీ బుర్రలో పెట్టుకుంటే బీపీ లేస్తుంది మరి. హల్లెలూయా, చదవగలిగి హల్లెలూయా.
అయితే సమస్య ఎన్ని రోగాలున్నా నీ ఆయుష్ను తగ్గించలేవో. హల్లెలూయా. నా దేవుడు తన గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి రాసిన దినములు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయాలో అంతవరకు ఏ వ్యాధి ఏ రోగం నీ మీద దాడి చేసినా అది జస్ట్ నష్టపెడతాది తప్ప. అందుకే నా ప్రభు దైవజనుడైనటువంటి పౌలుతో అంటాడు, నా కృప నీకు చాలు, నీ ప్రతి బలహీనతలు యందు నా కృప నీకు సహాయం చేస్తాడు. ఆ బలహీనత ఉన్నది వాస్తవమే, బలహీనతలో నా సహకారం నీకు ఇస్తాను, నువ్వు కృప పొందుకుంటావు, జయించుకుంటూ వెళ్తావు. ఆ బలహీనత నిన్ను మృతుల లోకానికి తీసుకెళ్ళదు. హల్లెలూయా. కనుక భయపడే అవసరం ఏం లేదు. ఇప్పుడు వాక్యం మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఈ భూమి మీద దేవుని సన్నిధానంలో నీ దేహం ఎక్కడ అపవిత్రత అనే హాని కలగకుండా చూసుకో. అది కదా మనకు కావాల్సింది. ఈ దేహానికి ఎన్ని రోగాలున్నా, ఎన్ని కురుపులున్నా, ఎంత సంతృసభ పెట్టుకొని తల్లి బిడ్డలాగా కనపడ్డా ఈ దేహంతోనైతే రేపు యేసయ్యను ఎదుర్కోలేము. రేపు మహిమ కలిగిన దేహంతో వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే ఇది మట్టికి మన్ను కావాల్సిందే. కాబట్టి దేహం గురించి విచారం కావద్దు. ఇక్కడ అంటున్నాడు, తన అంతరంగ దేహం, ఈ పరిశుద్ధమైన దేహములో నా దేవుడు నాకు దేవాలయముగా ఉండుమంటున్నాడు. కనుక ఈ దేహం ఎక్కడ అపవిత్రత కాకుండా, ఎక్కడ సాతాను చేత హాని పొందకుండా ఈ దేహానికి మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. సభలు చేతుల దృష్టిగా హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. అగ్నిలో వాడు చేయాలి, నెబుకద్నెజర్ చేయాల్సిన ప్రాసెస్ ఇదే. నీ దేహాలను పాడు చేయాలనుకుంటున్నాడు, కానీ పాడు కాకుండా నీ దేహాలను కాపాడుకో. రెండు వారు నెమ్మదిగా వచ్చేసి ఏమైనా తలలో ఒక్క వెంట్రుక అయినా కాలిపోయాయా అని చూస్తున్నారు. వైద్యుడి దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చిందని అంటే కళ్ళను చూసినట్లు, నాకు జ్వరం వచ్చిందని కళ్ళను చూస్తాడేది అంటే, మరి ఇక్కడ చూస్తే తెలుస్తుంది దానికి. మనం ఇట్లా మనం చూస్తాం. వైద్యం ఎరిగినోడు, పుస్తకం చదివినోడు వాడు కన్నే చూస్తాడు అని అంటాడు, నేను ఆలోచన చూస్తాడు, ఏం రాయాలో రాస్తాడు. రోగం వాడికి అట్లనే తెలుస్తుంది. మరి సాతానుడు నీ మీద విజయం పొందడానికి వాడు ఏం చేస్తున్నాడంటే నీ తల వెంట్రుకలను చూస్తున్నాడు. ఒక్కటైనా, కొన్నైనా కాదు, ఒక్కటైనా కాలిపోయిందా లేదా? ఒక్కటి కూడా కాలిపోలేదట. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, తల వెంట్రుకలు, దేవుని వాక్యం అంటుంది, స్త్రీ తన తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత, గౌరవానికి సూచన. నాజీరు వ్రతం అనేవాడు తన తల వెంట్రుకలను పెంచుకుంటూ ఉంటాడు కనుక, అభిషేక తైలం అనే కిరీటం తన తల మీద ఉంటుంది కనుక, ఒక దైవజనుడైనటువంటి ఇదిగో శాంసన్ తన తల వెంట్రుకల మీద దేవుని యొక్క అభిషేక తైలాన్ని ఎలా ఉంచబడిందో, తల వెంట్రుక అనేది మన మీద నిలబడిన దేవుని బలానికి సూచన, అభిషేకానికి సూచన. అందుకే సంఖ్యాకాండంలో రాస్తాడు, అతని తల వెంట్రుకలు, తల మీద అభిషేక తైలం అనే కిరీటము ఉంటుంది. ఇంకా మీకు మంచి మాట చూపిస్తాను. పరమగీతాల పుస్తకం 5వ అధ్యాయం ప్రారంభ వాక్యం ఒకసారి చదువుదాం. పరమగీతాల పుస్తకం 5వ అధ్యాయం 2వ వాక్యం, మొదటి నుంచి చదవండి ఒకసారి. నా సహోదరి ప్రాణేశ్వరి, 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. పద్నాలుగు చదువు. 5:14. నేను చదువుతున్నాను, వినండి. పరమగీతంలో 5వ అధ్యాయము
రెండవ వాక్యం, స్నేహితులారా పానము చేయుడి, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. హల్లెలూయా. అక్కడ ఎంత మంచి మాట రాస్తున్నాడు. నా తల వర్షమునకు తడిసిన తల. ఒక పరిశుద్ధాత్మ వర్షపు తాకిడి నిలబడే అభిషేకానికి గుర్తది. అందుకనే తల వెంట్రుకలు ఎప్పుడైతే కత్తిరించబడ్డాయో తన బలాన్ని పోగొట్టుకున్నాడు శాంసన్. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నీ అభిషేకం, నీ తల మీద నిలబడే అభిషేకమే నీ బలం, నీ గౌరవం, నీ సామర్థ్యం. కనుక నీ తల మీద హాని కాకుండా ఏ అగ్ని, సాతాను వేసిన అగ్ని ప్రయత్నాలు, వాడి కుయుక్తులలో, వాడి పన్నాగాలలో నీ అభిషేకమును, నీ ప్రతిష్టను నీవు కోల్పోకూడదు. హల్లెలూయా. నీవు నన్ను ప్రేమిస్తే చెప్పయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తే చెప్పు అని ప్రతిరోజు లాలన చేసి, అర్థమవుతుందా, దెలీలా ఆ ప్రేమ వ్యామోహంలో చిక్కిపోయిన శాంసన్ తన యొక్క అభిషేకము యొక్క బలాన్ని ఏ విధంగా అమ్ముకున్నాడో, దేని కొరకో, దేనిని బట్టో నీ తల మీద నిలబడిన అభిషేకం అనే గౌరవాన్ని, ఆ దైవికమైన బలాన్ని ఏ అగ్ని లాంటి పోరాటాలలో, ఒత్తిడిలలో నీవు కోల్పోకూడదు. హల్లెలూయా. వారి దేహాన్ని పరిశోధించారు, వారి యొక్క తల వెంట్రుకలను పరిశోధించారు. చివరిగా 3 అక్కడ లేఖనం అంటాది, వారి వస్త్రాలను కూడా వాసన చూశారట. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? వారి వస్త్రపు వాసన చూశారు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నా వైపు చూడండి దయచేసి. ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు యాకోబు తెచ్చిన భోజనాన్ని తిని అంటాడు, నా కుమారుడా, నేను నిన్ను దీవించున్నట్లుగా నా యుద్ధకు రా అని చెప్పి, ఆది కాండం, ఆ మాట ఒకసారి దయచేసి తీయండి. ఆది కాండము 27వ అధ్యాయం 26వ వాక్యం త్వరగా చదవండి. ఆది కాండం 27వ అధ్యాయం 26వ వాక్యం. నా కుమారుడా, ఇదిగో 26వ వాక్యం చదువుతున్నాడు చూడండి. తరువాత అతడు తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి వస్త్రములు వాసనను చూచి, అర్థమవుతుందండి, అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించెను. హల్లెలూయా. అమ్మా, నా వైపు చూడండి. తండ్రి కుమారుణ్ణి దీవించడానికి ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? వస్త్రపు వాసన చూస్తున్నాడు. వినండి. తిన్నావు కదా, దీవించవచ్చు కదా, నీ వస్త్రపు వాసన నేను చూడాలి, దగ్గరికి రా అని అన్నాడు. దగ్గరికి వచ్చాడు యాకోబు. వాసన చూసి అంటాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. నా వైపు చూడండి. నేను మీకు ముందు ఈ వస్త్రముల గురించిన విలువైన మాటలు మీకు గుర్తు చేస్తాను. ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను, ఒక్కసారి ఆలోచించండి. పరలోకంలో ఒక ఆరాధన జరుగుతుంది. యెషయా 6వ అధ్యాయంలో యెషయా పరలోకాన్ని చూస్తున్నాడు. దేవాలయపు గడప గుమ్మాలు కదిలేటట్టు ప్రతిగానాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఆయన వస్త్రపు చెంగులు దేవాలయాన్ని కప్పాయి. ఆయన వస్త్రపు చెంగులట దేవాలయాన్ని కమ్మాయి. ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవాలయములో నీవే ఒక దేవాలయం అయితే, మనం ఆరాధిస్తున్న సంఘముగా ఈ మందిరములో దేవుని వస్త్రం కమ్మాలి. ఆయన చెంగులు మన మీద పడాలి. నేను ఒక దేవాలయముగా, నీవు ఒక దేవాలయముగా ఉంటే దేవాలయంలో ఎలాంటి ఆరాధన జరగాలో తెలుసా? ఆయన వస్త్రపు చెంగులు దేవాలయాన్ని కమ్మాలి.
ఇది క్రమం, ఇది వాక్యం నేర్పే క్రమం. వస్త్రము అనంటే దేవుడు మనకిచ్చిన అనుభవాలు. ఆ విషయాలను నేను మీకు ముందు చెప్తాను. వాక్యం అంటుంది, ఇదిగో బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారు కాదా? రక్షణ అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ఇదిగో నా వైపు చూడండి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో నీ మీద నా దేవుడు ఆదాము అవ్వలు తమ పాపము ద్వారా తినకూడదు అన్న పండు తిన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వస్త్రాలు కోల్పోతే, ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటే, నేను దిగంబరనయ్యాను ప్రభువా, నేను చెట్టు చాటును దాక్కున్నాను అని అంటే, నా దేవుడు కనికరించి చర్మపు చొక్కాయిలు వాళ్ళకి తొడిగించినట్టుగా బైబుల్ చెప్తుంది. వస్త్రాన్ని విప్పేవాడు సాతాను, వస్త్రము తొడిగించేవాడు నా దేవుడు. లేఖనం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లోకములో ఉన్న పాపాన్ని మనము విడిచిపెట్టి యేసు దేవుడని సజీవుడని ఆయన ప్రశస్తమైన రక్తములో పాప విమోచన ఉందని తెలుసుకొని మన పాపములు ఒప్పుకొని బాప్తిస్మంలో దైవ జనుడి ద్వారా యేసు రక్తములో బాప్తిస్మం పొందుతామో, వాక్యం ఉంటుంది రక్షణ అనేది మన జీవితానికి ఒక వస్త్రముగా కప్పుతాడు దేవుడు. హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా. ఆమె ధరించుటకు సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వస్త్రాన్ని కప్పాడు కదా. బాగా వినండి, నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. మనము ఒక బర్త్డే కూటానికి వెళ్తే కొనకపోయేది 500 రూపాయల అంగి. ఊరికి పెట్టొస్తామా? పెట్టిరాము. తొడుగు అదే తొడుగు. ఒకసారి అక్క, ఒకసారి నిద్రపోయిన పాపకు కూడా ఏపిచ్చి, అబ్బా సూపర్ వచ్చింది కదా, తప్పేం కాదు, ఇది సూపర్ వచ్చింది కదా అంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో చెప్తున్నాను. ఈ బిహేవ్ తప్పేమీ కాదు. సూపర్ వచ్చింది కదా, కలర్ సూపర్ మ్యాచ్ అయింది కదా అని అంటాం. సంతోషం. ఎందుకు? నువ్వు తీసుకుపోయిన వస్త్రం ఇవ్వబడిన వ్యక్తికి సాటిస్ఫై ఉందా లేదా అని చూడాలని ఆశ నీకు ఉంటుంది కదా. ఇదిగో రక్షణ అనే వస్త్రాన్ని నాకు నీకు తొడిగించాడు దేవుడు. ఆయన చూస్తాడా లేడా? బ్రదర్ చూస్తాడా లేడా? అయ్యా యెహోషువ చూస్తాడా లేడా? చూసినప్పుడు వస్త్రం వాసన, రక్షణ వస్త్రములో నుంచి దుర్వాసన రావద్దు, పాపపు వాసన రావద్దు. ఆయన కప్పిన వస్త్రం నీ మీద రక్షణ అనే వస్త్రాన్ని కప్పాడు కదా. ప్రతిరోజు చూసిన, సంవత్సరాలు గడిచిపోయినా నీ వస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇక్కడ అంటుంది, వారి వస్త్రములు అగ్నిలో నుండి బయటికి వచ్చిన వాసన రాలేవాట. అయ్యా వాసన వచ్చాయా? ఈరోజు అనేకుల రక్షణ పోయింది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు బాగున్నారు, ఆ తర్వాత మళ్ళీ అవే బలహీనతలు, అవే అక్రమం, అవే లోకం. ఆలోచించు. వస్త్రం మురికైపోయింది. ఆయన నిన్ను చూసి నిన్ను దీవించాలి అని అంటే, ఇస్సాకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు తన కుమారుణ్ణి వేవేల తరాలకు దీవెనకరంగా మార్చాలి అని అంటే, రా నేను నీ వస్త్రపు వాసన చూడాలన్నాడు. నా దేవుడు నన్ను ఒక ఘనమైన స్థితిలో దీవించబడాలి అని ఆశపడుతున్నాడు. ఆయన హస్తం మన తల మీదికి ఏశావుతో అంటాడు, అయ్యా తండ్రి నాకు దీవెన లేదా అని అంటే, అన్ని దీవెనలు అతనికి ఇచ్చేశాను. ఎవడి వస్త్రం సువాసన ఉందో వాడికి అన్ని దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా, చవాలి గట్టి హల్లెలూయా. నీ రక్షణను పాడు చేసుకొని, నీవు పొందిన బాప్తిస్మ విలువను పాడు చేసుకొని, మళ్ళీ అదే తిరుగుడు, మళ్ళీ అదే తాగుడు, మళ్ళీ అదే అక్రమం, మళ్ళీ అదే జారత్వం, మళ్ళీ అదే అఫైర్స్, మళ్ళీ అదే వ్యభిచారం. గతములో బాప్తిస్మపు కుండెలో మునిగక ముందు నువ్వేంటో మునిగి మళ్ళీ ఆడికే పోయావు. ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, నీ పిల్లలను ఆశీర్వదించాలని ఆశపడతాడు. రాబోయే తరానికి ఒక అద్భుతమైన దీవెనకు కారకుడిగా నిన్ను ఉంచాలని ఆశపడుతున్నప్పుడు నీ వస్త్రములో నుండి వాసన రావద్దు సుమా. అగ్ని నీ వస్త్రాన్ని పరీక్షిస్తుంది.
అగ్ని నీ దేహాన్ని పరీక్షిస్తుంది. అగ్ని నీ అభిషేకాన్ని పరీక్షిస్తుంది. బాగా వినండి, అగ్ని, వాక్యమైన అగ్ని నీ పనితనాన్ని పరీక్షిస్తే, శ్రమలు అనే అగ్ని నీ విశ్వాస పరిమాణాన్ని పరీక్షిస్తే, వాక్యం అంటుంది సాతాను చేత అగ్ని గుండములో ఆ యొక్క నెబుకద్నెజరు చేత, ఇగో దేవుని బిడ్డలారా, దైవ నియమము కొరకు, ప్రతిష్ఠ కొరకు నిలబడిన వారిని చంపడానికి ప్రయత్నించినట్టుగా అనేకుల జీవితాలను, సాతానుడు అపవిత్రతలో నెట్టడానికి, శాపగ్రస్తులుగా చేయడానికి వాడు అగ్ని లాంటి బాణాలను వాడు విసురుతూనే వస్తాడు. ఒక్క మాట నా వైపు చూడండి. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోసేపు జైల్లోకి పోవడానికి గల పెద్ద రీజన్ ఏంటో తెలుసా? చాలా తడువులాడింది పోతీఫర్ భార్య. రాను అని అన్నాడు. చేయి పట్టుకొని లాగింది, బతిమలాడింది. మనోడు వినలేదు. అది గట్టిగా లాగింది, పరిగెత్తాడు. సమస్య ఏంటంటే తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోతీఫర్ భార్య చేతిలో ఏముంది? యోసేపు వస్త్రం. బాగా వినండి, వస్త్రము గనక విడిచిపెట్టకుండా ఎల్లుంటే పోతీఫర్ భార్యకు ఎవిడెన్సే లేదు. బైబిల్ చదవండి మీరు ఇంటికి వెళ్ళి. తమ యజమానుడు రాగానే వస్త్రాన్ని చూపించి, ఇదిగో మన ఇంట్లో పనివాడైన హెబ్రీ దాసుడు నా మీద బలాత్కారం చేయడానికి పన్నాగం వేస్తాడని కేకలేస్తున్నప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. వస్త్రము గనక విడవకపోయి ఉంటే, బాగా వినండి, బైబిల్ అంటుంది, నీతి అనే వస్త్రమును నాకు నువ్వు ధరింపజేశావు, ఉల్లాసం అనే వస్త్రాన్ని ధరింపజేశావు, పెళ్లి వస్త్రాన్ని నాకు ధరింపజేశావు. సహోదరుడా, నీ వస్త్రమేది అని అడగలేదా దేవుడు? వివాహానికి సిద్ధపడుతున్న నీవు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగలేదా? వస్త్రములు ఈరోజు మురికి వాసన వస్తున్నాయి. అనేకుల బాప్తిస్మం పాడైపోయింది. అనేకుల పరిశుద్ధత అనే వస్త్రం పోగొట్టుకున్నారు. అనేకులు ఉల్లాసం అనే వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఉసూరుమంటూ భక్తి చేస్తున్నారు, ఏడ్చుకుంటూ భక్తి చేస్తున్నారు. కారణం, వారి మీద నుండి సాతానుడు ఆ వస్త్రాన్ని దొంగిలించుకొని పోయాడు. అందుకే లేఖనం అంటుంది, 3 రకాల పరిశోధనలు ఇగో సాతానుడు పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిలో నా దేవుడు కృపిచ్చి నిలబెట్టాడు. దేహంలో నుంచి ఎలాంటి హానికరము కాని దేహం పెట్టెలో పెట్టేంత వరకు ఈ దేహానికి 100 రోగాలున్నా బాధ లేదో ఆయన బాగు చేస్తాడు. 100 రోగాల 1000 రోగాలైనా బాగు చేస్తాడు. నా యేసయ్య రక్తంలో స్వస్థత ఉంది, బాగు చేస్తాడు. రోగానికి భయపడకు. నీ శరీరంలో, నా శరీరంలో పాపపు వాసన రాకుండా చూసుకుందాం. చెప్పండి, ఏం వాసన? పాపపు వాసన. అక్కడ అంటున్నాడు, వారి దేహాలకు హాని, చాలా దేహాలు పాడైపోతున్నాయి. 2, వారి తలల మీద అభిషేకం, చాలా ఒకప్పుడు ఉన్నతమైన ప్రార్థనాత్మ, ప్రతిష్ట, బలమైన అభిషేకం. అందుకే అహరోనుతో దేవుడు అంటాడు, నీ నొసట యెహోవాకు ప్రతిష్ఠుడు అనే నీలి సూత్రంతో నువ్వు ఒక దారాన్ని కట్టుకో, అది పడిపోతే నేను నిన్ను అంగీకరించాను అన్నాడు. అభిషేకం పోయింది. సాంసోనుకు పనుందా? సాంసోన్ పని చేశాడా? ఏమైనా పని చేశాడా దేవునికి? అయిపోయింది పని. అభిషేకం కోల్పోక నీ తల మీద, నీ తల వెంట్రుక అంటే అర్థం ఏంటంటే నీ తల మీద నిలబడే ప్రతిష్ట, అభిషేకం, నీ గౌరవం అమ్ముడుపోక. 3, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ఏదెను తోటలో ఆదామును దిగంబరిగా చేసినట్టుగా అనేకుల వస్త్రాలను దోచుకొని పోతున్నాడు వాడు. నీ వస్త్రములో నుండి దోపిడికి పక్కకు పెట్టు, వాసన కూడా రావించుకోవద్దు. హల్లెలూయా. ఫ్రెష్. 10 ఏళ్ల క్రితం రక్షించబడ్డావా? నేటికి ఆ వస్త్రాన్ని అలాగే కాపాడుకో, రక్షణను పాడు చేసుకోక. అగ్ని పరిశోధిస్తుంది, నిలబడే కృప నా దేవుడు మనకు దయచేయును గాక.
అగ్ని పరీక్షలో మనము నిలుచుదుముగాక. వాక్యపు అనే అగ్నిలో మనము నిలబడదుముగాక. శ్రమ అనే అగ్ని పరీక్షలో నిలబడదుముగాక. శత్రువు వేసే అగ్ని బాణములలో మన దేహముకు ఏ హాని కాకుండా పరిశుద్ధతలో కాపాడుకొందుముగాక. శత్రువు వేస్తున్న అగ్ని లాంటి కుయుక్తులలో మన అభిషేకాన్ని ఎక్కడ కోల్పోకుండా కాపాడుకొందుముగాక. శత్రువు వేస్తున్న అగ్ని లాంటి కుయుక్తులలో వస్త్రము లాంటి మన దైవికమైన ఆత్మీయతను పాపపు వాసన రాకుండా అంతము వరకు దేవుని కృపలో నిలబడుదుముగాక. హల్లెలూయా. చెబుదాము హల్లెలూయా. మన పని నిలబడితే బహుమానం, కాలిపోతే వ్యర్థం. నిలబడుటకు కృప నా దేవుడు మనకు కలగ చేయనుగాక. దయచేసి మోకరిస్తాం.